యువగలం సభ విజయవంతం కావడంతో టీడీపీ జనసేన హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక 100 రోజుల యుద్ధంలో విజయం తమదేనంటున్నాయి. యువగలం విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. రెండు పార్టీలు పొత్తు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే అన్ని స్థాయిల్లో కూడా నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తకుండా మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా టీడీపీ జనసేన నేతలు అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. అది యువగలం సభలోనూ ప్రతిఫలించింది. రెండు పార్టీల ఉమ్మడి సభ అన్నట్లుగానే సభ నిర్వహణ సాగింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమని అంటున్నాయి. నిన్నటి యువగలం సభ విజయవంతమైంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మనం చూస్తున్నాము నిన్నటి యువగలం ముగింపు సభ అయితే విజయవంతమైనట్టే తెలుస్తోంది. ఇక జనసేన మరియు టీడీపీ ఇరు పార్టీల నేతలు కూడా అక్కడ హాజరయ్యారు. సో దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఆద్యాంతం కూడా అందరినీ అలరించినట్లుగానే కనిపిస్తుంది. సభను సక్సెస్ చేయడంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న సభా ప్రాంగణానికి వచ్చినటువంటి జనాన్ని చూశారు, కానీ ఆ నేషనల్ హైవే మీద అటు విశాఖపట్నం వైపు శ్రీకాకుళం వైపు నిలిచిపోయినటువంటి వాహనాలు కానీ ఆ రోడ్ల మీద ఉండిపోయినటువంటి పబ్లిక్ని కానీ చాలామంది చూస్తుండరు బహుశా. ఎందుకంటే అందరూ లోపలికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. బయట అదేవిధంగా సభా ప్రాంగణం దగ్గర ఎంత పబ్లిక్ ఎంత క్రౌడ్ ఉందో నాయకుల వేసినటువంటి పంచులు డైలాగులు కూడా అదే స్థాయిలో పేలాయని చెప్పొచ్చు. అటు అధికార జగన్మోహన్ రెడ్డి మీద ఆ మాటల తడబాటు ఉన్నా కూడా బాలకృష్ణ సైతం డిఫరెంట్ పంచెలతో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి ఎలా సాగనంపాలనే దాన్ని తన మాటలతో అలరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా తన ప్రసంగం మొత్తం ఆద్యంతం తను చెప్పినటువంటి మాట ఒక ఐపీఎల్ టీంతో అటు టీడీపీ జనసేన పార్టీ నాయకుల్ని ముఖ్య నాయకుల్ని అటు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని పోల్చుతూ చెప్పడం, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కోటలు బద్దలు కొడతామని చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్కడికి వచ్చినటువంటి అందరినీ అలరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ ఒక టీడీపీ జనసేన రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి సమన్వయం, ఆ కోఆర్డినేషన్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి తీరు మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ప్రశంసనీయం. ఎందుకంటే వచ్చినటువంటి ఆ కార్యకర్తల్లో ఏ ఒక్కరిలో కూడా అయోమయం అనేది లేకుండా ఉండేలాగా చంద్రబాబు కానీ లోకేష్ కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరు మాట్లాడినా అటు జనసేన పవన్ కళ్యాణ్ని ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వర్గాన్ని ఒక బ్యాలెన్సింగ్గా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నారా లోకేష్ మాట్లాడుతూ పవన్ అన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవర్ హౌస్ లాంటి వాడు, అదేవిధంగా చంద్రబాబు చూస్తే ఒక విజనరీ నాయకుడు, ఇద్దరు కలయికతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలకి మేము ఇస్తున్నటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని నారా లోకేష్ చెప్పిన సందర్భంలో కూడా ఆ పోలికను చూసినటువంటి పవన్ కళ్యాణ్ చిరునవ్వులు చిందినిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబుని నారా లోకేష్ని పాదయాత్ర సక్సెస్ గురించి మాట్లాడిన సందర్భంలో కూడా వీళ్ళందరూ ఎక్కడ కార్యకర్తల్లో అయోమయంలోకి వెళ్లకుండా ఉండేలాగా ఒక బ్యాలెన్సింగ్గా మాట్లాడి ఆ సభ ఎంత విజయవంతమైందో, రానున్న రోజుల్లో అటు టీడీపీ జనసేన ఎలా ఎన్నికలకు ముందుకు వెళ్ళబోతుంది, ఎట్లాంటి హామీలు ఇవ్వబోతుంది అనే దాన్ని వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని తర్వాత ఖచ్చితంగా 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు మరొకసారి భేటీ అయ్యే అవకాశం అయితే తెలుస్తుంది. అది హైదరాబాద్ మంగళగిరిలో భేటీ అవుతారనేది ఒక క్లారిటీ రావాలి. ఇప్పటికే ఒక అనధికారిక సమాచారం అయితే ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సీట్లు సర్దుబాట్లు వీటన్నింటినీ కూడా ఒక క్లారిటీ తీసుకునే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా మరోసారి కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే యువగళం పాదయాత్ర సభని ఒక రాజకీయ సభగా మార్చుకుని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థాంక్యూ రాజు.